అంబేద్కర్ పై దాడిని ఖండించండి. అంబేద్కర్ పై దాడిని ఖండించండి. అంబేద్కర్ జిందాబాద్. అంబేద్కర్ ప్రజలారా ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. కోర్టులో కాంగ్రెస్ చేసిన దాన్ని మనం తేలిగ్గా తీసుకోం. ఆ అల్లర్లపై విచారణ కోసం డిమాండ్ చేద్దాం. మీరు దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండి, కూర్చోండి. రమా, పోర్టు దాకా వచ్చిన నీ భర్త ఇంటికి రాడా ఏమిటి? ఇంత ఎండలో పడొచ్చి గంటల తరబడి మండుటెండలో నిలబడి ఎందుకు చెప్పు ఈ ప్రయాస? పైగా ఈ శాలువా ఒకటి ఊపిరాడకుండా. ఉండండి పెద్దలారా, మంచినీళ్లు తెస్తాను. కోర్టు దగ్గర అల్లరి చూసి చాలా భయపడ్డాం అంబేద్కర్. మూకుమ్మడిగా తోసుకురావటం, రాళ్లు విసరడం, తోపులాట, తొక్కిసలాట. అబ్బబ్బా, ఆ జాతీయ కాంగ్రెస్ వాళ్ళు ఎంతకి తెగించారు. చూడు అంబేద్కర్, అమెరికా కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి డాక్టరేట్ పూర్తి చేశావు. గొప్ప లాయర్గా భారెట్లు కూడా పూర్తి చేశావు. నువ్వు తలుచుకుంటే అక్కడ వేలు లక్షలు సంపాదించగలవు. మహారాజులాగా కుటుంబాన్ని పోషించుకోగలవు. మరి ఇక్కడ వాళ్ళు నిన్ను బ్రతకనిచ్చేలా లేరు. ఆ రాళ్ల దానిలో నీకేమన్నా అయితే? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా నా కోసమో, నా పళ్ళెంలో పిడికెడు మెతుకుల కోసమో కాదు. కోట్లాది మందిగా అంటరానితనానికి, అణచివేతకు బలవుతోన్న మన జాతి బ్రతుకుల కోసం, ఆ బ్రతుకుల్లో వెలుగుల కోసం. బొంబాయి పోర్టులో వాళ్ల ఉడత ఊపులకు బెదిరిపోయే వాళ్ళెవరూ లేరిక్కడ. నా ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్లేదే లేదు. సరే, నాకు స్వాగతం పలికే పనిలో మీరందరూ చాలా అలసిపోయారు. పనిలో పనిగా పోర్టు దగ్గర మన వాళ్ళెవరెవరు గాయపడ్డారో తెలుసుకోండి. వాళ్ళని మనం కలవాలి. ఇక మీరు బయలుదేరండి. అంబేద్కర్ జిందాబాద్. జిందాబాద్ అంబేద్కర్. జిందాబాద్. రమా, నా మాటంటే నీకేమాత్రం లెక్కలోకి రావడం లేదు. లెక్కలు డొక్కలు తర్వాత చూసుకుందరు గాని త్వరగా స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. రమా, ఒక్క నిమిషం ఆగు. ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడని. ఆయన జీవితం, ఆశయం, లక్ష్యాలపై అత్యాధునిక సాంకేతిక విలువలతో ప్రత్యేకంగా రూపొందించిన నాటకం సంఘం శరణం గచ్ఛామి. ఈ నాటక ప్రదర్శన కొరకు మరియు మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఎం జగ్గరాజు, ఫోన్ నంబర్ 9490700792. ఎం సురేష్, ఫోన్ నంబర్ 8074892782.